నమస్కారం. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను దాదాపు 2 ప్రభుత్వాలు నేను ఒక సమస్య మీద పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఒక ప్రభుత్వం పోయింది, రెండో ప్రభుత్వం వచ్చింది. 2024 ఎన్నికల మహాసభల్లో ప్రతి వాళ్ళు మేము గెలిస్తే మేము కార్మికులకు మేలు చేస్తాము అని ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత కార్మిక సమస్యలనే మర్చిపోయిన పరిస్థితి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు 2024లో ముందు జగన్ గారి ప్రభుత్వం ఉంది. జగన్ గారు ఏం చేశారంటే, మా నాన్న ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని నడిపాడో, పేద ప్రజలకు కార్మికులకు ఏ విధంగా అయితే మంచి చేశాడో, ఏ విధంగా అయితే మా నాన్న మీ అందరికీ అనేకమైన రాయితీలు ఇచ్చాడో, అదేవిధంగా రాయితీలు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ఆయనకి సపోర్టుగా ఆ రోజుల్లో షర్మిలారెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారాలు చేయటం జరిగింది. సరే, ఆ యొక్క 2019కి ముందు కానీ తర్వాత కానీ పరిస్థితులు నిజమే కావాలా? రాజశేఖర గారి కుమారుడు ఆయన చేసిన విధంగా చేసి కార్మికులకు ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తారని అనుకుని ఓట్లు వేసి గెలిపిస్తే చివరికి ఆయన పేద ప్రజల్ని కార్మికుల్ని మర్చిపోయారు. మేము మా ఆర్టీసీ రిటైర్డ్లో మా సమస్యల మీద మేము కొన్ని మెమోరాండాలు కూడా ఇచ్చాము. ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్న అనేక మంది, ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే గారు అయితేవి, దాని తర్వాత కొంతమంది మాకు మద్దతుగా కూడా పలికి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు. సైకిల్ యాత్రలు చేసి అడగపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ఓట్లు వేయకపోతే మేము ఓడిపోతామా అని మా యొక్క ముందే మాకు చెప్పడం జరిగింది. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు పెట్టి మాకు వస్తున్న ఓల్డేజ్ పెన్షన్ కూడా రద్దు చేశారు చాలామంది. కాబట్టి మాకు ఈ పెన్షన్ని మీరు దయచేసి మీరు మాకు న్యాయం చేస్తారని మేము మీ ముందుకు వచ్చామని అడిగితే ఆయన కళ్ళబొల్లి మాట చెప్పి చేయకుండా పోయారు. ఆ జగన్ గారి ప్రభుత్వమే తర్వాత 2014 తర్వాత ఓటమి జరిగింది. మేము ఓటమి అయిపోయిన వాళ్ళు ఓటమి జరిగే తర్వాత 2024లో ఎన్నికల మహాసభలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తర్వాత అనేకమైన ఈ యొక్క కూటమిలో ఉన్నవాళ్ళు కూడా మేమంటూ గెలిస్తే రిటైర్డ్ అయిన కార్మికులకు మేలు చేస్తాము, కార్మికుల పక్షాన ఉంటాము, పేదల పక్షాన ఉంటాము, అనేక రాయితీలు ఇస్తామని ప్రకటించారు. వాళ్ళు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల గురించి మర్చిపోయినారు. మాధవరెడ్డి గారు దాదాపు 3-4 పర్యాయంలో అసెంబ్లీలో ఆర్టీసీ రిటైర్డ్ అనే కార్మికులు 1000 రూపాయలతో చాలని బతుకుతున్నారు. కాబట్టి వారికి ఒక 6000 ఇస్తే వాళ్ళు ఎక్కువ మంది లేరు, కానీ వాళ్ళు రోజుకి తగ్గిపోయేవాళ్ళు కానీ పెరిగేవాళ్ళు కాదు. కాబట్టి ఎందుకంటే ఎక్కువ ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళకి 1/9/2014 ముందు రిటైర్డ్ అనేవాళ్ళు. కాబట్టి మనం మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుని అవుతామని అసెంబ్లీలో కూడా ప్రస్తావించినా కూడా అదే చంద్రబాబు నాయుడు గారు
కడపలో ఎన్నికల మహాసభలో నయా పార్టీ గెలవంగానే మొట్టమొదటిసారి ఈ యొక్క రిటైర్డ్ కార్మికులకు జీవనభృతి ఇస్తానని ప్రకటించి మర్చిపోయినారు. నిన్న కడపలో మన ముఖ్యమంత్రి గారు ఈ స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన మరి ప్రారంభోత్సవం చేశారు. అయ్యా, అక్కడేమో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో పనిచేసిన కార్మికులు ఈరోజు మీ యొక్క కూటమి నాయకత్వం వల్ల, అంటే బీజేపీ ప్రభుత్వం వల్ల దాన్ని ప్రైవేటు పరం చేయాలో లేకపోతే అసలు మూసేయాలో అని వేల మంది కార్మికులు రోడ్డు పదాన్ని పడిపోతే ఈయన కొత్తగా కడపలో స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాను, దీనివల్ల 4,000 మంది కార్మికులకు లబ్ధి పొందుతారన్నారు. మరి ఆ కార్మికుల గురించి మర్చిపోయినారు. మీరు ఎన్నికల మహాసభలో నేను రిటైర్డ్ కార్మికులకు మేలు చేస్తానని చెప్పి మాట తప్పారు. మీరు మరి అసలు ఈ రిటైర్డ్ అయిన కార్మికుల గురించి కానీ మీ కుటుంబ ప్రభుత్వానికి అస్సలు చెయ్యాలని ఉంటే ఏ రోజో చేసేవాళ్ళు, మీకు నిబంధనలు పెట్టేవాళ్ళు కాదు. కొడుకు కారు ఉంటే తండ్రికి పెన్షన్ రద్దా, ఒరే ఎక్కడన్నా వాళ్ళ అబ్బాయి ఎక్కడన్నా ట్యాక్సీ కడితే తండ్రి యొక్క పెన్షన్ రద్దు. ఈ విధంగా చేస్తూ అసలు వికలాంగులకు కూడా ఎంతమందికో మీరు సరైన పెన్షన్ ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళు కూడా ఇది చేశారు. ఇటువంటి మీ ప్రభుత్వాలు రేపు ఎన్నికలకు వస్తున్నారు. ఎన్నికలకి వచ్చి అడగబోతున్నారు. మీరు ఏం మంచి చేశారని మీరు ఎన్నికలకు వస్తారు. కార్మిక వర్గానికి ఇస్తే మీ యొక్క ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న అవుట్సోర్స్ కార్మికుల పరిస్థితి తెలుసు. అసలు అక్కడ ఉన్న కాంట్రాక్ట్ సూపర్వైజర్లు, అక్కడ ఉన్న సూపర్వైజర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ సూపర్వైజర్లు ఆ కార్మికులను ఎంత బానిస బతికిస్తున్నారో తెలుసా? అవి ఎన్ని తెలియదు. ఎంకన్నా కాపాడానంట. మరి ఎంకన్న కాడ పనిచేసే వాళ్ళకి మటుకు సరైన జీతాలు లేవు, సరైన రాయితీలు లేవు, ఏమీ లేవు. చెప్పుకోవడానికన్నా మీకు కొంచెం అన్నా నేను ఎవరినేమి విమర్శించటంలా, మీరు చెప్పిన గారి గురించి చెప్తాను. నా ప్రాణాలు ఎంకన్న కాపాడాడు అన్నావు, ఓకే, ఆ ఎంకన్నకి దండం, మేము కూడా దండం పెడితే మీ ప్రాణాలు కాపాడాను. కానీ ఎంకన్న దగ్గర పనిచేస్తున్న ఆ యొక్క అవుట్సోర్స్ కార్మికుల పరిస్థితి ఒక్కసారి మీరేమైనా ఆలోచించారా? నేను వాళ్ళ గురించి ఎన్ని మెమోరాండాలు మీకు ఇచ్చాను. ఆనం రామరామరెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారికి ఇచ్చాను, లేబర్ మినిస్టర్ గారికి మెమోరాండం ఇచ్చాను. మరి ఇన్ని మెమోరాండాలు ఇచ్చినా కూడా మీరు ఆ యొక్క కార్మికులకి మేలు చేయలేని వాళ్ళు మీరు మళ్ళీ ఇక ఓట్లకి ఏ విధంగా వచ్చేడుతారండి? అదే 2011 ముందు ఈ యొక్క రిటైర్డ్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు బడుగు బలహీన వర్గాలకు మేలు చేసింది. ఎక్కడి నుంచో శ్రీలంక నుంచి వలస వస్తే వాళ్ళకు కూడా మేలు చేసి ఇక్కడ ఉపాధి కల్పించడానికి ఫ్యాక్టరీలు కట్టించింది. ఆ ఫ్యాక్టరీలో కూడా మీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాటిని నిర్వహణ చేసేసి ఆ ఫ్యాక్టరీలు లేకుండా చేసి ఆ కార్మికుని నడి వీధుల్లో నిలబెట్టారు. కొన్ని వేల మంది కార్మికులు శ్రీలంక నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఉపాధికి ఈరోజు లేకుండా చేశారు. అదే మీ యొక్క కూటమి ప్రభుత్వం, అంటే మీ యొక్క బీజేపీ యొక్క నాయకత్వంలో ఉన్న మీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకి, కార్మికులకు నాశనం చేస్తున్న ప్రభుత్వాలు మీరు రేపు ఎన్నికల కోసం వస్తారా? కాబట్టి కార్మికులందరూ కూడా ఒక్కసారి ఒక విషయం తెలుసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే వలస కార్మికులకు ఎట్లా భారతదేశంలో వాళ్ళని చేరదీసి వాళ్ళ కోసంగా ఫ్యాక్టరీలు కట్టించి వాళ్ళ కోసంగా కాలనీలు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుండింది. అందువల్లనే అనేక ఫ్యాక్టరీల్లో కూడా ఐఎన్టీయూస్ ముందుకు వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్మికులను మర్చిపోయింది. కాకపోతే కొంతమందికి ఈరోజు అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ అని ఒక సంస్థను మీరు పెట్టారు. ఏ ఒక్క వాళ్ళకైనా సరే మీరు అసంఘటిత ఉద్యోగ కాంగ్రెస్ వల్ల మేలు చేసి ఉంటే రండి. అయ్యా, నేను మా యొక్క ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల కోసం నేను పోరాటం చేస్తున్నాను, అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం కోసం నేను పోరాటానికి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి మీ యొక్క అధ్యక్షుల వారికి నేను విన్నవించుకొని ఒక మెమోరాండం ఇచ్చి మేము మా కోసం నువ్వు కనీసం పర్మిషన్ తీసుకోమంటే కూడా ఈ కేకేసీ పర్మిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కేకేసీ ఉంది. కాబట్టి ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సమస్యల మీద పోరాటాన్ని వదిలే ప్రశ్నే లేదు. ఎందువల్లంటే
నేను ఇచ్చిన మెమోరాండాలకు మీరు చాలా సమాధానం మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. ఆ యొక్క సమాధాన లెటర్లో ఏముందంటే ఒకేది ఉంటుంది, మీకు మేము రాయితీలు ఇచ్చాము, ఆ రాయితీల ప్రకారం ఉంది, కానీ 3,000 రూపాయలు చేస్తాం, ఈ 3,000 రూపాయల కన్నా మేము సిఫారసు చేస్తాం అని చెప్పి నాకు లెటర్లు ఇచ్చుండారు. అంటే బైండ్ అవర్, మా సమస్యల్లో మీరు బైండ్ అవర్ అయి ఉండాలని. దీని మీద ఒకవేళ నేను కోర్టుకు పోయినా కూడా మీరు కోర్టుకు రావాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మేము రిటైర్డ్ కార్మికుల జీవనభృతి, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల జీవనభృతి, సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. ఆర్టీసీని ప్రైవేట్ ఫరం చేసి దాన్ని నిర్వహణ చేయడానికి వీల్లేదు. అవసరమైతే మేము దేనికైనా మేమందరం ముందుకొచ్చి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ, నా పేరు ఎస్ సుబ్బారావు, నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని. నా రిజిస్టర్ నెంబర్ 107. అయ్యా, నిన్నటి వరకు అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ కార్మికుల కోసం నిలబడతాదని అనుకుంటే వాళ్ళు కూడా ప్రత్యక్ష సాక్షి నేనేనమాట. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, శ్రీ సిటీలో కానీ, దాని తర్వాత అపాచీలో కానీ, తర్వాత విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో కానీ, తర్వాత రాజమండ్రిలో అనేక ఫ్యాక్టరీలు మూసేస్తుంటేనే కూడా ఈ కేకేసి అంటే చెప్పుకుంటున్నారు మేము అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ అని. కాంగ్రెస్ పరువు తీస్తానికే మీరు ఈ యొక్క సంస్థను పెట్టి ఈ యొక్క నాయకత్వం తీసుకొని కాకాలు బట్టి మీరు లీడర్షిప్ తీసుకొని ఉన్నారు. ఇది తప్పు. మీరు చేసేది కార్మికులు మేలు కలిగితే ముందుగా నాయకత్వం తీసుకొని ముందుకు రండి. మీరు మళ్ళా ఏదో కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాల పర్యటనలు ఇచ్చుండారు. దేనికంటే మీరు ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయటానికి మీకు ఈ దారి లేదు. వాటి మీద అడగటానికి, ప్రభుత్వాన్ని అడగటానికి మీకు దారి లేదు. ఎందువల్లంటే అడిగితే మళ్ళీ వాడు మీకు ఇచ్చే రాయితీలు ఏమన్నా ఆగిపోతాయేమో అనే ఒక దేని మీద మీరు ఉన్నారు. మీరందరూ కలిసి నిజంగా ప్రజలు బాగుపడాలా, కార్మికులు బాగుపడాలి, బడుగు బలిగిన వాళ్ళు మైనారిటీ వాళ్ళు బాగుపడాలంటే మీరు నాయకత్వం తీసుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద నిలబడి మీ యొక్క కంఠాన్ని ప్రజలకు వినిపించేవాళ్ళు. మీరు అది కాదు. మీ యొక్క సుఖాల కోసం, మీ యొక్క వచ్చే రాయితీల కోసంగా మీరు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని మీకు తెలియజేస్తూ నమస్తే.